మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వీవర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు దామర్ల విజయరాణి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. మంత్రి సాదరంగా విజయరాణి ఆమె అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. తెనాలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వీవర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు దామర్ల విజయరాణి ఆదివారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ దామర్ల విజయరాణికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకి అంకిత భావంతో పనిచేయడంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ విజయరాణిని కోరారు. ఇదే సందర్భంలో దామర్ల విజయరాణి మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరటం సంతోషంగా ఉందని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఎంతో నిబద్ధతతో పార్టీకి సేవలు అందిస్తానని విజయరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంతోషం ఈరోజు దామర్ల విజయరాణి గారు జనసేన పార్టీలో చేరడం. మా తండ్రి గారి టైం నుంచి దామర్ల ఆంజనేయులు గారు, వారి తండ్రి గారు ఈ ప్రాంతానికి పర్టికులర్గా పద్మశాలి కమ్యూనిటీకి, నేతన్నలకి, చేనేత కార్మికులకి గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళకున్న సొసైటీల ద్వారా చాలామందికి రుణాలు ఇప్పించి అనేక సందర్భాల్లో పాపం నష్టపోయినప్పుడు మగ్గాల దగ్గర వాళ్ళని సందర్శించి ఎంతోమంది గతంలో 200 రూపాయలు పెన్షన్ 2004లో ప్రారంభించి ఆ రోజు నుంచి కూడా ఆదుకుంటూ వచ్చాం. చితికిపోయిన వర్గం ఖచ్చితంగా మారిన పరిస్థితుల్లో చాలా నలిగిపోయారు పాపం. ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా దెబ్బతిన్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యతతోటి మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆమెను ముందు పార్టీలోకి ఆహ్వానించి రాబోయే రోజుల్లో అందరం కలిసి సమైక్యంగా వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి, ఈ ప్రాంతానికి మళ్ళీ ఆ వైభవం తీసుకొచ్చే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయాణంలో వాళ్ళు కూడా పాల్గొంటారని, న్యాయం చేసే విధంగా మంచి కార్యక్రమాలు, మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి కొత్త ఆలోచనలతోటి మరొకసారి చేనేత రంగాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి రోజులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయని మన కూటమి ప్రభుత్వం తరఫున చేనేతలకి మంచి జరిగిద్ది, అభివృద్ధిలోకి వస్తామని, మొత్తం అభివృద్ధి జరిగిద్దని ఆశిస్తున్నాను. ఆంజనేయులు గారి టైం నుంచి మనోహర్ గారి దగ్గర చేనేత రంగానికి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అదేవిధంగా నేను కూడా అదే స్ఫూర్తితో ఈ మనోహర్ గారి దగ్గరికి మా సొంత దానిలోకి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. చేనేతలోకి మంచి అభివృద్ధిలో పదంలోకి వస్తుందని ఆశిస్తున్నాను.